మరచుదురు గాని ఆమేన్. చూడండి, ప్రపంచంలో తల్లి తన బిడ్డల కోసం పడిన తపన, తల్లి బిడ్డలను చేయగలిగినంత జాగ్రత్త, తల్లి బిడ్డలు ఎలా ఉన్నప్పటికీ చూపే ప్రేమ, చూపే ఆదరణ, కరుణ ఎవరూ చూపించరు. అది స్త్రీకి దేవుడు తల్లి అయినప్పుడు ఇచ్చిన సామర్థ్యం అలాంటిది. తన బిడ్డ ఎలాంటి బలహీనుడైనా, ఎలాంటి అవిధేయుడైనా, ఎలాంటి చేతగాని వాడిగా ఉన్నా ఆ తల్లి బిడ్డని ఎలా ప్రేమిస్తుందంటే, నా బిడ్డే గొప్పవాడు, నా బిడ్డ అందరికన్నా యోగ్యుడు అన్నందుగా ప్రేమించింది. ఎప్పుడు బిడ్డను విడిచిపెట్టదు. చంటి బిడ్డగా ఉన్నప్పుడు మరింత అధికమైన ప్రేమ, జాగ్రత్త, వారి పట్ల ఆదరణ కనపరుస్తారు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిద్దా అన్నాడు. వారైనా మరుచుదురు కానీ, వాళ్ళైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరిచిపోను అని చెప్తున్నాడు అండి. ఎంత గొప్ప మాట. కొన్నిసార్లు మనం మనుషులను అంటాం, మర్చిపోయారు కదా మనల్ని వాళ్ళు పూర్తిగా. ఒకప్పుడు ఎంతగా ఉండేవాళ్ళము, ఒకప్పుడు అక్కడ కలిసి ఉండేవాళ్ళము, ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళము, ఇప్పుడు పరిస్థితులు వేరైపోయినాయి, పెళ్ళైపోయి వెళ్ళిపోయారు, జాబును బట్టి వెళ్ళిపోయారు, ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు మనల్ని మర్చిపోయారు కదా. కానీ ఒకప్పుడు ఆ స్నేహం ఎంత బలంగా ఉంటుందంటే, తెల్లారులిగితే వాళ్ళు లేకపోతే మనం లేము, మనం లేకపోతే వాళ్ళు లేమంత అయస్కాంతంలా ఇనుములా కలిసిపోయినా ఒక రోజునున్న పరిస్థితి ఎలాంటిదనంటే వేరవ్వాల్సి వస్తుంది. వేరైన తర్వాత మరిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా కాదా అండి? మర్చిపోతారు. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు ఎంత మునుపటి ప్రేమ కనపరుద్దామన్న అవదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ మనిషి మనకు మరిచిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు మరలా బిజీ అయిపోయి మరలా మరికొన్ని కొత్త స్నేహాలు కలిగి ఉంటారన్నమాట. సడన్గా కలిసినప్పుడు అదే స్థానంతో అదే ఇదిగా ప్రేమించాలంటే అవదు. ఫార్మాలిటీగా ఒకప్పుడు మనం కలిసి ఉన్నామని సంతోషంగా ఫార్మాలిటీగా ప్రేమిస్తాం తప్ప వాళ్ళు మనం మర్చిపోయాం, వాళ్ళు మనం దూరం పెట్టాం. ఏమండి? అలాగే మనం దేవుణ్ణి కూడా మర్చిపోతామేమో కానీ, మనం దేవుణ్ణి స్తుతించడం మర్చిపోతామేమో కానీ, మనం దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోతామేమో కానీ, మనం దేవుని వాక్యం ధ్యానించి మన ఆత్మలో బలపడడం మర్చిపోతామేమో కానీ, మనం దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞ, వాక్కు నెరవేర్చడం మనం మర్చిపోతామేమో కానీ, దేవుని శ్రేష్టమైన వాగ్దానం ఏంటనంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరువను. ఎంత గొప్ప మాట అండి ఇది. దేవుడు మర్చిపోయిన దేవుడు కాదు. కానీ చాలా సందర్భాల్లో మనకి ఉన్న పరిస్థితులను బట్టి మనం మన దేవుని యందు విశ్వాసము ఉంచలేనంతగా, దేవుని విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోలేనంతగా పరిస్థితులు మన మనస్సు మీద అజమాయిషి చేస్తాయి, అధికారం చలాయిస్తాయి. కానీ ఈ రాత్రి గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను మరిచిపోలేదు, మరిచిపోవట్లేదు కూడా. నువ్వు లెక్క పెట్టుకుంటే ఎన్నోసార్లు మరిచిపోయి ఉంటావు. ఆయన కునుకుడు నిద్రించడం, ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రించడని చెప్పిన వాక్యం ఎంతో శ్రేష్టంగా మనకి మాట్లాడుతుంది. కానీ మనల్ని మరువని వాడు మనకు ఉన్నప్పుడు మనకి దిగులెందుకు? మనల్ని మరువని దేవుడు మనకున్నప్పుడు మనకి చింత ఎందుకు? ఈ రోజున మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఎవరన్నా నాకు వస్తా ఏదన్నా పట్టురమ్మని చెప్పిన అన్నప్పుడు నేను తెస్తాను అని చెప్పిన మనం వాళ్ళకి మాటిస్తే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేటప్పుడు నాకు నా బహుమతి తీసుకొస్తారు అనే నిరీక్షణ ఎదురు చూస్తారా? చారు అని చెప్పని అనుకుంటారా? కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులను నమ్మినంత నమ్మిక దేవుడు మనల్ని చిన్నపిల్లలారా అని పిల్లలారా అని పిలుస్తున్నా ఆ నమ్మిక ఈ రోజున మనం ప్రభువు పట్ల ఉంచలేకపోతున్నాం. ఆ ధైర్యం మనం ప్రభు పట్ల, చంటి బిడ్డ తన తండ్రి పట్ల వారి మాట పట్ల ఉంచిన నమ్మిక మనం మన దేవుని పట్ల ఉంచలేకపోతున్నాం. కానీ వాక్యం చెప్తుంది, మీరు చంటి బిడ్డలు లాంటి వారైతేనే పరలోక రాజ్యం చెప్తుంది. చంటి బిడ్డలు నమ్మేస్తారు, నమ్మేస్తారు. నేను చేస్తానని చెప్పు, నేను తెస్తానని చెప్పు, నేను ఇస్తానని చెప్పు, నీ మాట వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నీ మీద ఉంచిన ట్రస్ట్ అలాంటిది, నమ్మకం. వారు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించరు దాని నుంచి. తెస్తా అన్నారు, తెస్తారు అంతే. బట్ నువ్వు ఎదిగినావు,
నువ్వు ఎదిగిన ఆ జీవితం అనుభవం నిన్ను గాబరా పడేలాగా చేస్తే ఎదిగేం ఉపయోగం? దేవునిలో ఎదిగావు, సంవత్సరాలు గడిచినాయి, ఆ అనుభవం పెరిగింది. ఈ అనుభవం నేను మరింత బలమైన వ్యక్తిగా, మరింత నిరీక్షణతో ఉన్న బిడ్డగా, మరింత ధైర్యంతో ఉన్న బిడ్డగా కాకుండా మరింత పిరిగి వ్యక్తిగా మార్చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఏమండి, ఈరోజు కొత్తగా రక్షణ పొందుకున్నవాడు ధీమాగా నిలబడి ధైర్యం చెప్తుంటే వాడిని కూడా బలహీనపరిచేలాగా మన చర్యలు ఉంటేనే తప్ప, ఎన్నాళ్ళ నుంచో దేవునిలో ఉన్న నేను మరింత బలమైన వ్యక్తిగా నిలబడాలని చెప్పని ఆ మనసు, ఆ ధైర్యం మనకు లేకపోతే ఆ అనుభవం ఎందుకు? ఆ సంవత్సరాలు ఎందుకు? ఆ గడిచిపోయింది ఎందుకండి? స్తోత్రం చెప్పు. దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు. మన పరిస్థితులు కొంచెం హార్డ్ అయినాయి, కానీ ఏ పరిస్థితుల్లో నుంచి నడిపించాలో మనం దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదుగా. కాలంగా నడిపించాలి. ఇలా నడిపిస్తే వాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. ఇలా నడిపిస్తే ఈ రోజుకి ఆయనకు మహిమ కలిగేలాగా కార్యాలు జ్ఞాపకార్థం ఉండిపోతాయో, ఇలా నడిపిస్తే ఐగుప్తులకు జరిగిన కార్యం బట్టి మిగతా గుండెల్లో భయం పుట్టిద్దో. ఏమండి, యెహోషువ గ్రంథంలో వేసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి ఆవిడ పేరు? అహాబు. అవి వింటే మా గుండెల్లో భయం పుట్టిందనేది. సజావుగా తీసుకొస్తే ఆవిడ భయం ఎందుకు పుట్టింది? ఆవిడకి ఎందుకు సపోర్ట్ చేసేది? ఎరుక పట్టణంలో ఎలా తీసుకురావాలో ప్రభుకి మనం చెప్పాలా? తీసుకొస్తా అన్నాడు, తీసుకొస్తాడు. సముద్రంలోంచి తెస్తాడా, ఆకాశంలోంచి తెస్తాడా, కొండల్లోంచి తెస్తాడా? తీసుకొస్తాను అబ్రహాము ప్రమాణం చేశాడు, తీసుకొస్తాడు, అంతే కదా నమ్మాల్సింది. ఈ రోజున ప్రభు మనల్ని మర్చిపోవట్లేదు. ఈరోజు నీ పరిస్థితులు నీకు కష్టంగా అనిపిస్తున్నాయేమో కానీ ప్రభువు నడిపిస్తూనే ఉన్నాడు. మన చెయ్యి పట్టుకుని, మన దక్షిణాస్తం పట్టుకుని, ఆయన దక్షిణాస్తం చాప మన హస్తం పట్టుకుని నడిపిస్తున్న దేవుడు ఎలాగైనా నడిపించని వాగ్దానం చేశాడా, ఆ వాగ్దానము నెరవేర్చే దేవుడుగానే ఉన్నాడు. మనం మర్చిపోతాం వాగ్దానాలు, కానీ వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోడు. ఏమండి, 41వ అధ్యాయము 41వ అధ్యాయము ఇదే యెషయా గ్రంథం 9వ 10వ వచనం కూడా చదవండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడివి, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. నేను నిన్ను ఉపేక్షింపక, వద్దు అనుకోలేదు. నేను నిన్ను ఉపేక్షించక, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఈ రోజుకి ఉపేక్షింపక, నాకు ఈ వ్యక్తి వద్దు అనుకోకుండా నేను ఏర్పరచుకున్నాను. నేను నిన్ను నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగుంది, ఒక వ్యక్తికి ఆర్థికంగా రూపాయి బాగుంది, ఒక వ్యక్తి ఉన్న స్థితి ఇంకా ఎదుగుతుంది. వాడి దగ్గరకు వచ్చి నువ్వేం భయపడకదంటే వాడిదేమయ్యేంటి? నాకేంటి నిండు ఆరోగ్యంతో ఉన్నా, నాకేంటి అడిగి తప్పించే స్థితిలో ఉన్నా, నాకేంటి నా ఇంట్లో సమాధానం ఉంది, నాకేంటి వాడి దగ్గరికి వెళ్ళి భయపడకు నాన్నంటే నాకేంటి నీ మానన్నా అంటాడు. ఇప్పుడు అదే మాట ఏమి వాడికి వచ్చి చెప్పావు అనుకో, వాడు నమ్మటమే దేవుని యందు నీతి అయింది. అన్నీ ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట చెప్పాడు అనుకో, నాకేం ప్రభు నువ్వు చెప్పావు నమ్మెత్తనయ్యా, ఫైన్, అది ఎవడని నమ్మగలడు అలాంటి పరిస్థితిలో? ఇదంతా ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటానని చెప్పాను. బట్ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు వచ్చి అంటున్నాడు, దిగులు పడకము, నేను సహాయం చేస్తాను. మరి ఆయనకి ఎవరు చేయాలి? చేస్తానని చెప్పిన మాట నువ్వు ఇప్పుడు నమ్మగలగాలిగా. అన్నీ ఉన్నప్పుడు ఎవడని నమ్ముతాడండి? అన్నీ ఉన్నప్పుడు నమ్మడం పెద్ద విషయం ఉంది. ఆ నమ్మిక నీకున్నదాన్ని చూసుకుని తప్ప దేవుడిని చూసుకుని కాదు. ఏమీ లేని చోట కూడా ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ మాట నమ్ముతావు చూడు, అది నిజమైన విశ్వాసం. నీ సంతానం ఇలాగ ఉంటుంది అని చెప్పిన అబ్రహాం చెప్పినప్పుడు అతడు మృతతుల్యమైపోయిన గర్భాన్ని చూసుకోక, అయిపోయిన వయసును చూసుకోక, అతడు దేవుని మాటగా నమ్మాడంట. ఏం కాదు, మాటగా నమ్మాడంట. ఆ సమయంలో నమ్మాడు కాబట్టి అతను నీతిమంతుడు అయ్యాడంట. అబ్రహాం దేవుడు నమ్మిన అతను నీతిగా ఎప్పుడు నమ్మాడు? ఆల్రెడీ తన భార్య 25 ఏళ్ళు పడుచు పిల్లగా ఉన్నప్పుడా, పడుచు వయసులో ఉన్నప్పుడా? కాదే, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు భార్యకు వచ్చేసినప్పుడు కూడా దేవుడు చెబుతుంటే అప్పుడు నమ్మడం గొప్ప, 20 ఏళ్ళకు నమ్మడం గొప్ప? అది నమ్మడం గొప్ప.
ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు. ఈరోజు దేవుడు భయపడకు, నిన్ను దేవుడినే, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చేయబడి నేనంటే నువ్వు ఈరోజు నీ మాట నమ్మగలవా? మనము అబ్రహాములాగా పరిస్థితిని కాదు ప్రభువుని చూడగలిగితే అది మనకు నీతిగా ఎంచబడేది. బట్ మనము ఎంత బలహీనులము, భౌతిక సంబంధులము, శరీర సంబంధులము, దుష్టునికి చోటిచ్చేవారు మనంటే ప్రభు వైపు కాక మనం కేవలం మన పరిస్థితుల్లో మాత్రమే గిరి చూసుకుంటూ వాటిని గురించి మాత్రమే ఆలోచించుకుంటూ కూర్చుంటాం తప్ప దేవుణ్ణి గుడ్డిగా నమ్మడానికి మనము ముందుకు రాలేము. ముందుకు వస్తే అనుదినము మన చింతను ప్రభు మీద వేసి మనం ధైర్యంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఆయన అన్నాడు, నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది. ఆదుకుంది. ఏం చేస్తాడంట? ఆదుకోవాలండి. ఏమండి, ఒకరోజు ఒక చిన్న వీడియో చూశాను. వాడు బైక్ తీసుకెళ్ళి ఆపాడు, అక్కడ ఆపాల్సి వచ్చింది. ఇటు గాలి పెడితే డ్రైనేజ్ హోల్ ఉంది, అందులో అయితే డమ్మలు పడిపోవాలి. అలా పడిపోతున్నాడు. ఒక మనిషి చిన్నగా 3 ఏళ్ళు పట్టాడు. ఈ 3 ఏళ్ళతో బండి మొత్తం ఆగిద్దంటే ఆగిద్ది. జస్ట్ 3 ఏళ్ళు పెట్టాలి అన్నాడు అంతే. ఆడు దూరం నుంచి ఇలా అన్నాడు. ఆడు కాలు కింద పెట్టలేదు, బట్ ఆగింది బండి. ఆడు ఇటు అనుకునే వరకు ఆపగలిగాడు బండి. ఒక మనిషి చెయ్యే బండిని, పడిపోయే మనిషిని ఆపగలుగుతున్నప్పుడు ఆయన హస్తం చాపితే నేను అన్నాను, నిన్ను ఆదుకుంటాను కానీ వల్ల కాదా? ఆయన హస్తంతో నిన్ను దీవించడం, నిన్ను కాపాడడం, ఏ చేతితో అయితే ఆయన గాయములు పొందుకొని నీ యొక్క నా యొక్క పాపాల కొరకు సులువులో పరిష్కారం చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, ఆ హస్తం ఈ రోజున కురుచైపోద్దా? కాదండి. బట్ మనము భయము లేకుండా, దిగులు లేకుండా ధైర్యంగా ఉండాలి. భయము లేకుండా, దిగులు లేకుండా. నీ ధైర్యం రూపాయి అయితే దేవుడు గొప్పే ఉంది. నీ ధైర్యము, నీ కుటుంబము, నీ బలగం అయితే దేవుడు గొప్పే ఉంది. నీ ధైర్యం, నీ ఆరోగ్యము, నీ సత్తువ, నీ కష్టార్జితం అయితే దేవుడు గొప్పే ఉంది. నీ ధైర్యం దేవుడైనప్పుడేగా దేవుని గొప్పతనం అవుతుంది. నీ ధైర్యం ఏంటి? ఏమండి, నా ధైర్యం దేవుడే అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నావా? పరిస్థితులు ఎలాగొచ్చినా నువ్వు పాట పాడావు, నేను సాగుతాను ప్రభువా నీతో, నేను బట్ పాటలో ఉన్నది క్రియలలో ఉందా? హృదయంలో ఉందా? విశ్వాసంలో ఉందా? పాడేస్తాం, ప్రతి పాట పాడేస్తాం. నేను సాగేదాను, నీ సాగుతాను, వస్తాను ప్రభువా. హానోకు నీవు వచ్చే అన్నాడు. మరి ఇంటికాడ ఉన్న భార్య బిడ్డల వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇంటికి ఒక పెద్ద, ఏ ఇంటికి ఉన్న పెద్దయినా ప్రభు వచ్చి వస్తావా భూమి మీద ఉంటావా అని అంటే ఏ ఇంటి పెద్ద అంటాడు? వచ్చేస్తానయ్యా అని ఎవడంటాడు? బిడ్డలు, బాధ్యతలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎన్ని ఉంటాయండి? ఏమండి, ఎన్ని ఉంటాయి? ఇప్పుడు జయరామ్ గారికి దేవుడు రాత్రి మాట్లాడి నీకు ఒక 6 నెలలు చాలా భూమి మీద వచ్చేస్తావని అంటే ఏమండి, అదే లోకంలో ఉన్నప్పుడు అడుగుంటే మరి ఏమండి, కేసన్ గారు లాంటి వాళ్ళే నాకు ఇంకా సమయం కావాలని అడిగారంట. వచ్చేస్తానులా, ఇంకా భూమి మీద పనులు ఉన్నాయి, నాకు కావాలి. బట్ హానోకి ఎలా సాగాడనంటే వచ్చేస్తా అన్నాడు. హానోకు ధైర్యం ఏంటి మరి కుటుంబంతో వదిలేసి వెళ్ళడానికి? కుటుంబానికి హానోకు దేవుడు కాదు, హానోకు కూడా దేవుడు ఉన్నాడు. కుటుంబానికి యజమానుడు ఉన్నా ఆ కుటుంబాన్ని పోషించగలసిన దేవుడు. కుటుంబంలో నలుగురు సంపాదించే వాళ్ళు ఉన్నా ఆ సంపాదన చిల్లు సంచులో పడినట్టు పోకుండా, ఆ సంపాదన వృద్ధి చెందుతూ, ఆ సంపాదన వారికి జీవంగా, ఆరోగ్యంగా మార్చాల్సిన వాడు దేవుడు. ఎన్ని కోట్లు ఉండే ప్రయోజనం? ఏమండి, గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు. నిన్న ఎవడో 10,000 లంచం తీసుకున్నాడని చెప్పిన వాడి మీద నెగైతే వాడి ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు దొరికినాయి అంట. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? సమాజంలో ఎవడు గౌరవిస్తాడు వాడిని? ఈ రోజున ఎవడు విలువిస్తాడు వాడిని? వాడు సుఖంగా పుడుకుని ఎన్నాళ్ళై ఉంటుంది, వాడు నెమ్మదిగా పుడుకుని ఎన్నాళ్ళై ఉంటుంది, వాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి ఎన్నాళ్ళై ఉంటుంది? కాదే, దేవుడు ఉన్నాడు, ఈరోజు వాడిని పట్టించాడు. అవునా కదా? డబ్బును నమ్ముకుంటున్నావా? నీకు డబ్బు కాదు. హానోకు ఆ రోజున నువ్వు వచ్చేస్తావు అన్నారంటే వచ్చేస్తా. నీ కుటుంబం, నువ్వు ఉన్నావుగా, వెళ్ళలేదా? వెళ్ళాడే.
హల్లెలూయా. మోషే గురించి మాట్లాడుతున్నావు. మోషే నువ్వు సముద్రాన్ని చెయ్యి చాపు అన్నప్పుడు ఏం ప్రభు అని అనలా. మోషే చెయ్యి చాపి ఆయనప్పుడు దాన్ని నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ఈ రోజున మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామే. దేవునితో ధైర్యంగా వెళ్దాం, జోడు చూసుకుంటామని చెప్పిన ధైర్యంగా ముందు సాగలేకపోతున్నామే. స్తోత్రం చెప్పు. ప్రభు చెప్తున్నాడు, భయపడకు, దిగులు పడకు, నేను బలపరుస్తాను, నేను సహాయం, ఆయన కాకపోతే ఎవరు సహాయం చేస్తారండి. కానీ నిజంగా మరి మనం మనుషులు దేవుని మీద అలాగ ఆధారపడుతున్నామా? మీకు మరొక మాట చూపిస్తాను రండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి మాట చదవండి. 20వ అధ్యాయం మొదటి మాట. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. బాగుంది. ఆయన చెప్పినప్పుడు బాగుంటది, బట్ సిచ్యువేషన్ ఫేస్ టు ఫేస్ అయినప్పుడు మీరు ఆలోచన. నీ శత్రువులతో యుద్ధానికి పోయినప్పుడు గుర్రాలు రథాలు మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడొద్దు అన్నాడు. భయపడొద్దు అనేది ఆయన ఆజ్ఞ, కానీ భయపడకుండా ఉండగలగడం వీళ్ళ సామర్థ్యం. ఆ సామర్థ్యం ఈ రోజున మనకుందా? శక్తికి మించిన పోరాటం నీ జీవితంలో ఉంటుంది. అందరి జీవితంలో అట్లా ఉంటుందండి, ఎవ్వడం మినహాయింపేం కాదు. నా శక్తికి మించిన పోరాటం నా జీవితంలో ఉంటుంది. ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా ఎలాగ శక్తికి మించిందే ఉంటుంది. నా శక్తితో అయిపోయేది అయితే ఇప్పుడు నాకు దేవుడు ఎందుకు? నా శక్తితో అయిపోయేది దేవుడు ఎందుకండి? ఇక్కడ చెప్తున్నాడు, నీ యుద్ధానికి వెళ్ళు, నీకంటే బలమైన దేశమైనా నువ్వు భయపడొద్దు. ఎలాగయ్యా? నేను నీకు తోడై ఉన్నాను. ఈ రోజున ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రభు తన బిడ్డలు తోడుగా ఉన్నాడు కదా. మరి నువ్వు ఈ రోజు నీ పరిస్థితులను చూసి భయపడితే ఆయన చెప్పిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏం ఉపయోగం అండి? నా మాటలు మీకు అర్థమని అంటే మన శత్రువు సాతానుడు, వాడు పెట్టే శోధనలకి భయపడిపోతాం. కొందరు దేవుడి దగ్గరికి రారు, కొందరు బాప్తిసం తీసుకోరు. ఏంటంటే అంటే శోధనలు అంటే సాతాను అంటే భయపడిపోతారు. బట్ మన శత్రువు సాతానుడా, మనం ఎందుకు భయపడాలి? సాతానుడే ఎందుకు భయపడాలి? మన పక్షాన ప్రభు ఉన్నాడు కదా. సరే, ఇప్పుడు నీకు ఆరోగ్యపరంగా నీ ఆరోగ్యం నీ అనారోగ్యం నీకు శత్రువుగా ఉందా? నీ ఆర్థిక పరిస్థితి నీకు శత్రువుగా ఉందా? కుటుంబ పరిస్థితులు నిందలు శత్రువుగా ఉన్నాయా? సరే, నువ్వేం చేయగలవు వాటికి? అది నీ శక్తికి మించే ఉంటాయి. బట్ ప్రభు అన్నాడు, భయపడొద్దు, నిన్ను రప్పించిన దేవుడు నేనే, నేను నీకు తోడై ఉన్నాను. ఇది పాత నిబంధన వాళ్ళకి. కొత్త నిబంధనలో నీకోసం ప్రాణం పెట్టినోడు నేనే, నీకు తోడై ఉన్నాను. వాళ్ళకి ఐగుప్తులోంచి తెచ్చాను అంటే మనం లోకంలోంచి వెలుగులోకి తెచ్చాడు, చీకట్లోంచి వెలుగులోకి. నేను నీకోసం ప్రాణం పెట్టాను, ఇప్పుడు నీకు నేనే తోడు అంటున్నాడు. బట్ మనం ధైర్యంగా ఉంటున్నామా? ఏమండి, దేవుడు మరి ఎందుకు కార్యం చేయాలి మనం ధైర్యంగా ఉన్నప్పుడు? 20వ అధ్యాయం 8వ వచనంలో ఇదే 8వ వచనం చూడండి. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. చూసారా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే లంట పెట్టుకెళ్ళకూడదంట. ఎవరిని అంట పెట్టుకెళ్ళకూడదంట? నాయకులు జనులతో చెప్పాలంట, ఇదిగో ఈ రోజు యుద్ధంలో వచ్చేవాడు ఎవడైనా మెత్తని గుండె కలిగి భయపడిపోయి ఉంటే పొండి వెనకపోండి అనాలంట. వీళ్ళతో డేంజర్ అంటే చెప్పనా? వాడు భయపడింది కాకుండా పక్కన భయపడతారు. ఏమండి, ఒకరోజు నా బండి మా అమ్మగారు ఎక్కింది, తోలుతున్నాను ఊరు నుంచి కంకిపాడు వెళ్ళాలి. కుక్క అడ్డు వచ్చింది. ఈ అనుమానం నుంచి అలా పట్టుకుని మగవాళ్ళని బాబీ 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 అరిసేస్తుంది, బాబీ 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 అండి. మామూలుగా టెన్షన్ ఏమి రాదు, ఏ స్పీడ్తో కంట్రోల్ చేస్తే ఏ స్పీడ్లో అది వెళ్తుందో, ఏ స్పీడ్లో తప్పించగలం మాకు తెలుసు, తోలేవాడికి తెలుసు. ఎన్మాలు కూర్చునే వాళ్ళు చూడకుండా ఉండాలి, చూసినప్పుడు ధైర్యంగానే ఉండాలి, లేకపోతే బండి ఎందుకు ఎక్కడం? ఊరుకున్నా. ఇంకొకసారి ఆటో ఏదో ఆపాడు, ఇంకొకసారి మనిషి ఏదో వచ్చాడు,
మూడోసారి చెప్పేశా, అమ్మగారు మీరు ధైర్యం కూర్చోండి, మీ ప్రాణాలకి నేను అదే పని మీద ఉన్నాగా. మామూలుగా 89 తోలుతా, ఆవిడ 40-50 వెళ్తున్నాను, దానికే బాబీ బాబీ అని కేకలేస్తుంది. నువ్వు భయపెడితే నాకు భయం వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు ఒక వాయిస్ వింటున్నప్పుడు భయం వచ్చింది కదండి సడన్గా. నువ్వు భయపడుతుంది, నువ్వు ధైర్యం కూర్చో, నిన్ను క్షేమంగా గమ్యానికి చేర్చే బాధ్యత నాది. నాకు లైసెన్స్ ఉంది, లైసెన్స్ లేకుండా తోలట్లా. ధైర్యంగా కూర్చో, నీ ప్రాణాన్ని నా ప్రాణం అడ్డే, అంతేనంటావా? అంతే, అట్ట కూర్చో, అట్ట కూర్చోమన్నా, ఏం మాట్లాడలా. నేను అంటున్నాను, కొందరు ఎలా ఉంటారంటే అక్కడున్న పరిస్థితి తక్కువేనండి, బట్ వీరికి హృదయం కలిగిన వాళ్ళుగా ఉంటారు, మెత్తని హృదయం కలిగిన వారుగా ఉంటారు. వారి హృదయం దేవుని ఎదుటి మెత్తని హృదయంగా ఉండదు. దేవుని మాట విన్నప్పుడు భయపడి ఉనికి సరి చేసుకునే అంత మెత్తనగా ఉండదు. దేవుని మాట విన్నప్పుడు నిజమే నేను అవిధేయతలో ఉన్నాను, నేను మార్చుకోవాలి, నేను ఈ పని చేయాలి, నేను ఈ పని నెరవేర్చాలి, అందులో మెత్తగా ఉండి దేవుని భయపడిపోయి ఆ క్రియలు చేయడంలో ఉండదు అనమాట. పరిస్థితులు చూసినప్పుడు మాత్రం ఉనికిపోయే, శివరైపోయి పిరికికుండా ఉంటుంది అనమాట కొందరికి. వీళ్ళతో ఎలాంటి భయం అంటే వాళ్ళు భయపడతారు, చుట్టుపక్కల కాపురం చేసేస్తారు, ఏముండదు, అక్కడేముండదు, వాస్తవానికి భయపడిపోతూ ఉంటారు. టెన్షన్ ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయబోతేనే బాగుంది. వాక్యం చెప్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగితే చేతగాని ఎదవ అవుతావు. నేను కలుపుతున్నాను దానికి మాట. చేతకున్నాడు ఎదవే అవుతాడు, ఇంకేమవుతాడు? శ్రమ దినం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎవడు నిలబడతాడో వాడు వాడు పోరాడేవాడు, వాడు వాడు వీరుడు. శ్రమ వచ్చినప్పుడు నిలబడినవాడు గొప్పవాడు. శ్రమను చూసి పారిపోతే ఉందండి. శ్రమల్లో ఇంకా జీవితాన్ని తిట్టుకుంటా కూర్చుని, జీవితాన్ని చెప్పించుకుంటా కూర్చుని, బతుకుని చెప్పించుకుంటా కూర్చుంటే ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే లోకాన్ని నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వు వెళ్ళి లోకంలో ఉన్న వాళ్ళకి ఏం పర్లా అని చెప్తే నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. నాకన్నా దరిద్రంగా వీడు బతుకు, వీడు నన్ను ధైర్యపరుస్తున్నాడు, వీడి పరిస్థితి ఏంటి? నీవు ఉంచిన నిరీక్షణ దేవుని పట్ల లాగుందో వాడు చూసినప్పుడు వాడు ఆశ్చర్యపడి వాడు నిన్ను బట్టి వాడు మారాలి. కొంతమందిని ఏమండి, ఇప్పుడు మొన్న అక్కడ చూశాను పేపర్లో, ఇల్లు కూల్చకూడదని ఇల్లుని జాకీలేసి లేపి పక్కకు సరిపారంట. ఎంతసేపు కొంతమంది విశ్వాసాన్ని జాకీలేసి లేపుతూ ఉండాలన్నమాట. వాళ్ళని ఎంతసేపు లేపాలి. అట్లా కాదురా బాబు, దేవుడు చేస్తాడురా నాయన, అట్లా కాదురా బాబు, జాకీలేసి లేపుతా ఉండాలన్నమాట. నేను ఒక విషయం చెప్పనా, లోకంలో గొప్ప దైవజనులే కానీ గొప్ప భక్తులే కానీ ఎవరైనా వాళ్ళు గొప్ప అని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు శ్రమలో నిరీక్షణకు ఆధారం లేని చోట్లల్లా వాళ్ళు దేవుణ్ణి నమ్మి ధైర్యంగా నిలబడిన వారుగా ఉన్నారు. ఒకసారి చిన్నపల్లి దగ్గర చిన్న మీటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆయన పేరు షాంజే వేదాల గారు ఏదో పేరు ఉంటుంది. ఆయన ఎవరంటే మనం పాడుకుంటా ఆరాధనలో పాట నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అనే పాట పాడుకుంటున్నాం కదా. ఆయన ఆ రోజు మెసేజ్ చెప్పడానికి వచ్చారు. బాగా నవ్వేస్తారు ఆయన. ఒకసారి వేరే వాళ్ళు కూడా పిలిచాం, అక్కడ వాక్యం చెప్పారు, బాగా నవ్వేస్తారు, బాగా చెప్తారు. అయితే ఆయన ఇప్పుడు మనం చదువుకుంటున్న పాట ఉంది, పాడుకుంటున్న పాట ఉంది, నువ్వు ఉంటే నాకు చాలు. ఆ పాట రాసిన సినారియో ఎలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన పాట రాయాల్సి వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఆ పాట హృదయంలో నుంచి బయటకు వచ్చింది అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. తన భార్య దేవుడు నమ్ముకున్నారని కుటుంబీకుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరు కూడా ఆ రోజు అలాంటి, ఆ వెనకటి కాలం అలాంటిది, ఎవరు కూడా వారిని ఆదరించడం, వారిని ప్రేమించడం, వారి పరిస్థితులు పట్టించుకోవడం లేదు. వాళ్ళు సేవకు పిలువబడ్డారు, వాళ్ళు సేవలో ఉన్నారు. భార్య మంచంలో ఉండే మనిషి అనారోగ్యంతో, భార్యను చూసుకుంటానికి ఎవరు లేరు, మరొక పక్క ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని పరిచర్యను దాటేయడానికి లేదు. బట్ ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేటప్పటికి తన భార్య బతికిద్దో చచ్చేదో తెలియదు, అవసరానికి లేచి మంచం మీద కింద పడిపోతే లేపేవాళ్ళు ఉంటారో లేదు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో భార్య దగ్గర ఉండాలా, సేవకి వెళ్ళాలా, కోటానికి వెళ్ళి రావాలా, ఇంట్లో మనిషిని చూసుకోవాలా. అలాంటి పరిస్థితుల్లో అయిన వాళ్ళు, ఆదరించే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏమండి కనీసం భార్యని హాస్పిటల్లో చూపిస్తూ రూపాయి లేని పరిస్థితుల్లో ఆయన ఆ మాటలు, ఆ పాటలు రాశాడంట. ఏమండి, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం. ఆ మాట ఎందుకు రాశాడు అక్కడ క్లియర్గా వివరించాడు. మాకు ఆశ్చర్యం వేసింది.
ఆ పాటలు వాళ్ళ జీవితాల్లో ఉన్న పరిస్థితుల్లో నుంచి, వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్టంలో నుంచి పెళ్లి బెంకుని బయటకు వచ్చిన పాటలు అనమాట. అలాంటి పరిస్థితులు ఆ రోజున అంటే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడంటే సైకిల్ తొక్కుంటే వేరే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి పరిచర్య చేసి వచ్చి, పరిచర్య అని అంటారు. ఆయన సైకిల్ తొక్కుంటూ వచ్చేటప్పుడు ఆ భార్య పరిస్థితి, ఆ కోటం వరకు కోటం మీద మనసు ఉంటుందండి. మళ్ళీ అయితే నాకు భార్య గుర్తొచ్చినప్పుడు సైకిల్ మీద వస్తూ ఆ పాట పాడుకుంటూ వచ్చాడంట. సైకిల్ మీద వస్తూ ఏమండి పగిలిన ఏమండి రెండో వచ్చాడు పాడతాం. బ్రతుకున్నావా పగిలినా కడలి పాల్. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఉన్న పరిస్థితులని చక్కగా చాలా వివరంగా చెప్పాడండి. చాలా సంవత్సరాలు అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది దగ్గర ఆ మెసేజ్ విని నేను ఆ పరిస్థితి చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలా ఉందన్న పరిస్థితిని మాట్లాడి పాట పాడుకుంటూ మళ్ళీ ఇలా ఉన్నా ఏమంటాడు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు, నీ తోడు చాలు. బాగుంది. ఇప్పుడు నీకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఆయన మాట నీకు చాలా. ఆ మాటతో ధైర్యపడుతున్నావా? ఆ మాటతో ధీమాగా ఉంటున్నావా? ఆయన మాటతో నువ్వు మరలా యుద్ధానికి రెడీ అవుతున్నావా? పిరిగుండెగా మిగిలిపోతున్నావా? ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వారంలో ఒకసారి 2 సార్లు ఆయన వాక్యం ద్వారా ధ్యానించినప్పుడు నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట నీకు సరిపోతుందా? పాటలో పాడుతుంది, మాట చాలయ్యా, నీ చూపు చాలు, మరువున అంటున్నాడు. ఆయన చూడలేదా? మరి చూచున్న దేవుడు నా దగ్గర పేరు పెట్టింది, చూస్తున్నాడుగా, ఆయన చూపు చాలా నీకు. తోడైన దేవుడు అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు రాత్రి మరొకసారి చెప్తున్నాడు, ఆయన తోడు నీకు చాలా. మరి నువ్వు ఇంకెందుకు భయపడతావు? ఇంకెందుకు కృంగుతున్నావు? నువ్వు ఇంకెందుకు ఉసురు మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకెందుకు నిరుత్సాహం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకెందుకు నిష్ఠూర మాటలు మాట్లాడుతున్నావు? శ్రమ దినం నువ్వు ఎందుకు కృంగుతున్నావు? చేతగాని ఎదవవుతానికి. అందుకే నువ్వు మరిచిన ఆయన మరవని వాడిగా ఉన్నాడే, నువ్వు విడిచిన ఆయన విడువన్నవాడిగా ఉన్నాడే. ఏమండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు విరిచిన దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు ఇవ్వడం చెప్పిన వాగ్దానాలు మనకున్నాయే. ఏది నమ్మిక ఏది వాగ్దానాల పట్ల? నేను అంటున్నాను, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో నిలబడి పోరాడినప్పుడే ఏమండి నిజమైన దేవుని శక్తిని, నిజమైన దేవుని రుచిని, ఏమండి నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదపు రుచిని తెలుసుకునే బిడ్డగా మార్చబడతావు. దీని మీదటి ఒక సంఘటన పెడతాను చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 2-3 వచనం ఎంచుకుని మాట చదివి. యాకోబు ఏదోము దేశమున అనగా సెయ్యూరు దేశమందునున్న తన సహోదరుడైన యోసేపు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యోసేపుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసాదాసి జనములు కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకి ఇది తెలియచేయ నంపినదని యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యోసేపు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి. స్టోరీ బాగుంది ఇక్కడ దాకా. యాకోబు భయపడ్డాడు. ఆ భయాన్ని నేను చెప్తాను. దానికంటే ముందు కొన్ని పరిస్థితుల్లో మన ఆలోచన మీద మనకు తోచిన రీతిగా ముందుకెళ్ళిపోయి అదే పరిష్కారం అనుకుంటాం తప్ప, దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడం. నువ్వు బలపరిచే దేవుడు కదనైనా, నువ్వు సహాయం చేసే దేవుడు కదనైనా, నువ్వు నాకు ఆలోచన చెప్పే దేవుడి మీద ఆధారపడితే ఇష్టపడం. మనకి ఏది పరిష్కారం అనిపిస్తే అదే పరిష్కారం అనుకుంటాం. ఇంతకంటే బెటర్ ఉందా అని చెప్పి ఎదుటోళ్ళని ఎదవని చేస్తాం. కాదు. ఇప్పుడు యాకోబు దగ్గర 20 నుంచి 30 చిల్లర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, అన్ని సంవత్సరాలు వాళ్ళ మామయ్య దగ్గర ఉన్నాడు. రిటర్న్ వచ్చాడు. బట్ ఎందుకు వెళ్ళాడు అక్కడికి? చూడాలి అమ్మ ఏం చెప్పింది. 27వ అధ్యాయం 41 వచ్చిన. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యోసేపు తన మీద పగబట్టెను. మరియు యోసేపు నా తండ్రిని గుర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపిదననుకొనెను.
రెబెకా తన పెద్ద కుమారుడైన యోసేపు మాటలను గుర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన యోసేపు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు. బా ఎంత కష్టం వచ్చింది, ఓదార్చలేడు పాపం ఆయన. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాటలు విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు. చూడండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కొడుక్కి చెప్తుంది, నీ అన్నయ్య నీ మీద పగబట్టేశాడు రా, నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తాడు. వాడు అనుకుంటున్నాడు దాని చనిపోయింది వాళ్ళు దగ్గర పడుతున్నాయి, ఆయన చనిపోయినా నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, వినాలి అనుకుంటున్నాడు అని చెప్పి కొడుకు చెప్పింది. ఇక్కడ మొత్తం సీన్ చూస్తే వాస్తవానికి ఆవిడ పరిష్కారం చెప్పింది, నీ అన్నయ్య కోపం చల్లారే వరకు అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు 20-30 ఏళ్ళ తర్వాత వెనక్కి వచ్చాడు. ఒకటి, అన్న కోపము చల్లారలా. ఏమండి, అన్న కోపం చల్లారిందా? 2, తండ్రి అసలు చనిపోయాడా? ఇస్సాకు చనిపోయాడా? బట్ ఆ రోజున మాంసం తెచ్చేసి నేను ఇప్పుడే చచ్చిపోతున్నా అన్నాడు. ఇంకో 20-30 ఏళ్ళు బతికాడు. అవునా కదా? ఇక్కడేమో నీ అన్నయ్య కోపం చల్లారిపోయి తెలిరా ఉంది. 20-30 ఏళ్ళు చల్లారిందా పెరిగిందా? అంటే సమస్యలలో నీ సొంత మార్గం, నీ సొంత ఆలోచన, నీ సొంత పరిష్కారం ఏం చేయదు. కానీ మనిషి వాడి సొంత పరిష్కారం, వాడి సొంత ఆలోచన మీద ఆధారపడతాడు. ఎందుకంటే దేవుడిది అడిగి చేదుగా ఉంటుంది, దేవుని మార్గం అడిగి చేదుగా ఉంటుంది, దేవుని ఉద్దేశం వాళ్ళకి చేదుగా ఉంటుంది. ఎక్కదో, నప్పదో, పడదో, అవదో. ఏమండి, కొన్నిసార్లు ఆ చెప్పేవి అలా ఉంటాయి. మన వరకు చెప్పాలంటే, నేను మన సాయి రానప్పుడు ఫోన్ చేసి, ఏంటి సాయి నేను ఒకటి ఉన్నాను కదా, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కనీసం పాస్టర్ గారు నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మాట చెప్పాలి కదయ్యా, నేనుండి ఎందుకు అని చెప్పన్నాను. అంటే మీరు ఏదైనా చెప్పు, నీకు గౌరవం ఇచ్చి కావాలంటే క్యాసరపల్లి తెచ్చుకొస్తానన్నాడు. నాకు ఇచ్చే గౌరవం అదంట. నీకు గౌరవం ఇచ్చి నీకు కావాలంటే క్యాసరపల్లి తెచ్చుకొస్తా అన్నాడు. ఆడ రానే రానన్నాడు. సరే, మీ సొంత ఆలోచన అది. ఇప్పుడు ఏమైంది? నువ్వు బయటకు తెస్తే బయటకు వస్తాను అన్నాడు. నువ్వు బయట రూమ్ చూస్తున్నావు అన్నావు కదా, నువ్వు బయట రూమ్ పెట్టి అక్కడికి వస్తా అన్నాడు. మన ఎదురు కూర్చున్నప్పుడు దేవుడు చెప్తాం, దేవుడి చిత్తం ఎలాంటిది అంటే నీ అహంకారాన్ని ఎంకరేజ్ చేయదు. దేవుడి చిత్తం ఎలాంటిది, నీ పంతాన్ని ఎంకరేజ్ చేయదు, నీ జిత్తులు మారుతున్నాన్ని ఎంకరేజ్ చేయదు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా అలా ఎంకరేజ్ చేయదు. ఏమండి, విన్లాకి ఫోన్ చేసి, అమ్మా అసలు నేను గుర్తున్నానా, నాకేమన్నా కొంచెం విలువ ఉందా మీ దగ్గర అని అంటే, అందుకే కయ్యా వాట్సాప్లో రోజు ప్రైజ్ అడిగి పెడతాం. వందనాలు చెప్తే విలువ ఉన్నట్ట, మాట అంటే విలువ ఉన్నట్ట. ఈ పిల్లకి ఎంత చెప్పినా మా ఆయన మాట ఫైనల్ అంది. ఆ పిల్లోడికి ఎంత చెప్పినా చావుడిగా చెప్తున్నా, నేను ప్రార్థనకు రా, వచ్చేసి పిల్లలు చూపించెళ్ళు బాగుంటుంది, నా మాట మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు మీకు పంతమే, రేపొద్దు నా మాట మీకు మంచిది అనిపించిందని, నా మాట తీసొద్దనంటే అన్నారు. నీ పందం గెలిచిందా? నీ ఆలోచన సరైన మార్గం నడిపించిందా? నీ ఆలోచన నేను నెమ్మది తీసుకొచ్చిందా? వీళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనతో పనులు చేశారండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనతో. తండ్రి ఏమో పెద్దోడిని దీవించని ఆలోచనతో పనిచేశాడు, తల్లి ఏమో చిన్నోడికి దీవెనని పనిచేసేసింది. మళ్ళీ పెద్దోడేమో దీని పరిష్కారం కానీ చంపేద్దాం అనుకున్నాడు, తల్లి ఏమో పంపిస్తే అయిపోద్ది అనుకుంది. నీ ఆలోచన నీకు పరిష్కారం తెచ్చిందా? ఇప్పుడు మళ్ళీ సమస్య ఎక్కడుందో అక్కడికే మ్యాటర్ వచ్చింది. ఆ సమస్య అంత 400 అంతలు అయింది, 400 రెట్లు అయింది, పరిష్కారం రాలా. కానీ ప్రతి వాళ్ళు మా అంత తోపులు లేరు, మా అంత తురుము లేరు, మా అంత ఆలోచించే వాళ్ళు లేరు అన్నట్లుగా తమ సమస్యల్లో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. నీ లైఫ్ నీకే గొప్పది కావచ్చు, కానీ నువ్వు అనుకున్న ప్రతిదీ నీకున్న సమస్యకు పరిష్కారం కాదని కూడా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. కాదు. ఇప్పుడు సినారీ ఎలా మారిపోయిందంటే, తల్లి మాటిని వెళ్ళాడు బాగానే ఉందిలే కానీ తిరిగి వచ్చేలే కానీ 400 మందిని వేసుకొచ్చాడు. ఈడు అప్పుడు ఒక్కడే కానీ ఇప్పుడు ఈడు 2 గుంపులు అయిపోయాడు. ఇప్పుడు ఈ ఒక్కడు మహానుభావుడు వల్ల వీళ్ళందరూ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేశారు మ్యాటర్ ఇలా జరుగుతుందయ్యా అని చెప్పని.
ఇప్పుడు యాకోబు ఏం చేశాడనంటే, ముందు 400 మంది మీదకి ఖడ్గాలేసి దూసుకొస్తున్నప్పుడు ఇప్పుడు దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇలాంటి పరిస్థితులు మన మధ్య ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పనా? సొంత ఆలోచనలకు వెళ్తున్నాం. ఇప్పుడు యాకోబు ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేడు. యాకోబు వెనక్కి తిరిగి పారిపోగలడా? ఎందుకంటే ఆ చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయి, ఆ ఇంట్లో పుట్టిన పసిపిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ వేసుకుని గుర్రం మీద పరిగెత్తి వెళ్ళిపోవడానికి వాళ్ళ అన్నయ్య నుంచి వేరే పడద్దు. వాళ్ళ అన్నయ్య మాత్రం వీరులు సురులు వేసుకుని వస్తున్నాడు. పారిపోయే అవకాశం లేదు, ఎదురెళ్ళే అవకాశం లేదు, పోరాడే అవకాశం లేదు, ఏ అవకాశం లేదు. అదే ఇక్కడ విషయం ఏంటంటే, శక్తికి మించిందే ఉంటుంది. శక్తితో అయిపోతే ఇప్పుడు దేవుడు ఎందుకు మనకి? కానీ నీకున్న ఆ పరిస్థితులలో నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే వ్యవహారం వేరేలాగా ఉంటుంది. కృంగిపోవడము, దిగులు పడిపోవడము, నిరుత్సాహపడిపోవడము, ఇక అయిపోయిందని చేతులు ఎత్తేయడము, ఏమంటే బిగుసుకుపోవడము, ఇది కాదు. ఈ భక్తులందరూ మనకు నేర్పించేది అననుకూల పరిస్థితుల్లో కూడా నమ్మారు, ఆధారపడ్డారు. మరి అబ్రహాము అనుకూలత లేని చోట కూడా నమ్మాడు. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ పాయింట్ నెంబర్ 2 అంటే ఆధారపడ్డాం, దేవుని మీద ఆధారపడ్డాం. ఈ రెండు మనకు వస్తే మన విశ్వాస జీవితం ఎంత సాఫీగా సాగిపోద్దో, దేవుని మీద ఎంత సాఫీగా పొందేసుకుంటాము. నిజంగా మనం మరిచిపోతుంది దేవుడి మీద ఆధారపడతాం. మనం మరిచిపోతుంది దేవుని సహాయం కోరుకోవడం. వాగ్దానం ఉంది, అయ్యా చేస్తా అన్నావు, అయ్యా నీవే దిక్కు, అయ్యా నువ్వు మరిచిపో. మనం ఆయన మీద ఆధారపడ్డమే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే యాకోబు ఈ 20-25 ఏళ్లలో 30 ఏళ్లలో దేవుడు అతను మాట్లాడుతున్నా తప్ప అతను ఎప్పుడు దేవునితో మాట్లాడాల. దేవుడు అతనితో మాట్లాడుతామే, దేవుడు అతనికి స్వప్నంలో దారిలో వెళ్తున్నప్పుడు మాట్లాడతామే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయని మాట్లాడతామే, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారని చెప్పారు. దేవుడు మాట్లాడుతున్నారు చాలా. ఈ రోజుకి దేవుడు మనతో అనుకూలంగా మాట్లాడతామే తప్ప మనం సరిగా దేవునితో మాట్లాడలేకపోతున్నాం, గడపలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. ఏమండి, మనం ఇలాగ ఉన్నప్పటికీ దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తానే ఉన్నాడు. యాకోబు 20-25 ఏళ్లలో సరిగా ప్రార్థన, సరిగా ప్రతిష్ట ఏమి లేకపోయినా దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. కానీ గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అతనిలో నుంచి ఏది తీసివేయాలనుకుంటున్నాడో, దేవుడు అతని నుంచి ఏమి దూరం చేయాలనుకుంటున్నాడో ఆ రాత్రి ఆ ప్రార్థనలోనే. ఏమండి, నువ్వు ఇన్నాళ్ళ నుంచి ప్రార్థన చేయకపోతే ఇప్పుడైనా ప్రార్థన చేయొచ్చు కదా. అప్పుడు సాతాను చెప్పిద్ది, ఇన్నాళ్ళు ఆడవలేంది, ఇప్పుడు నీకు నడిపింపు ఎక్కడి నుంచి వచ్చింది? వాడు ప్రార్థన చేయనివాడు. కానీ ఇక్కడ యాకోబు పోరాటం, మానసికంగా మనసు నిలపలేని పరిస్థితి, పోరాడాలి. శారీరకంగా ఆరోగ్యం సహకరించిన పరిస్థితి, పోరాడాలి. ఏమండి, ఆ అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క ఆ చిక్కుముడులు, ఆ ఆందోళన, సంఘర్షణ నుంచి దేవుని ఎదుట సమాధానం పొందుకునే రీతిగా ప్రార్థనలో పోరాటం చేయాలి. కృంగిపోతేనో, నిరుత్సాహపడిపోతేనో, టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటేనో, ఏమంటే చతికిలు పడిపోతేనో, డీలా పడిపోతేనో చేతగానే అర్థమవుతాం. వాక్యం అదే చెప్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో యాకోబు 2 ఛాయిస్లు ఉన్నాయి. ఆ బతుక అయిపోయింది అనుకుని పేకోసేసుకోవచ్చు, భార్యలు వెనక్కి తిప్పి పంపించేసేసి నేను ఒక్కడనే మిగిలిపోతాను, నేను వెనక్కి తీసుకుని అలా నాన్న దగ్గర పంపించేయండి అని చెప్పి అన్న ఎదురుగా ఒక్కడే ఏదైనా పిచ్చి పని చేయొచ్చు. బట్ ఈ సమయంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యాకోబు చేసిన గొప్ప విషయం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచాడు రాత్రి అంతా కూడా. మనం నిందించడం, కృంగిపోవడం, విసుగు చెందడం జీవితం మీద వచ్చినంత ప్రార్థించడం వస్తే బాగుండు. నిరాశపడిపోతూ ఉంటాం, నా బతుకింతే, నా దరిద్రం ఇంతే. ఎవరు చెప్పాడు? పుట్టుక్కుమని ప్రపంచం అంతం అయిపోతే నువ్వు పరలోకం వెళ్తావు, నీకు రక్షణ ఉంది. ఏంటి నీ బతుకింతే? ఈ భూమి మీద ఎవడ బతుకు శాశ్వతం కదా. 80 ఏళ్ళు బతికిన అదే గొయ్య, 60 ఏళ్ళు బతికిన అదే గొయ్య, 40 ఏళ్ళకే పోయిన అదే గొయ్య. అక్కడికి వెళ్ళిపోయినాక రంగు, రూపు, ఎత్తు, కులం ఏముండవు, మొత్తం బైకులే మిగులుతాయి. దాన్ని ఎవడో చెప్పలేడు, ఎవడేనేది. కానీ రక్షణ పరలోకం సజీవులు కాపాడు. ఏం తక్కువ నీ జీవితానికి? ప్రేమించే ప్రభు ఉన్నప్పుడు, తోడై ఉండే ప్రభు ఉన్నప్పుడు, మరువని ప్రభు ఉన్నప్పుడు ఏం తక్కువని కృంగిపోవాలి మన జీవితంలో. కానీ ఆ పరిస్థితులలో మనం తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తుని
నిర్ణయించింది. ఆ పరిస్థితుల్లో యాకోబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, ఇప్పుడు అన్నం నుంచి పెట్టి ఆగరా మాట్లాడతాను ఆగరా వాడేండో. కొన్నిసార్లు మన మాట భార్య వినకపోవచ్చు, భర్త వినకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు పనిచేసే చోట, లేకపోతే మన పరిస్థితి ఎవడు వినకపోవచ్చు, వినేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఆయనకి చెప్పుకునే మనుషులకు చెప్పుకుంటావే. అలా ఏమేం చూడు 33వ అధ్యాయం. అదే ఫస్ట్ నుంచి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యోసేపును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును, యోసేపును ఉంచెను. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు యోసేపు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగులించుకొని. ఎవరు పరిగెత్తారంట? ఎవరి దగ్గర పరిగెత్తారంట? పొడిచేస్తానుక పరిగెత్తి కౌగులించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీరు గారుస్తున్నాడు. తమ్ముడా, ఇన్ని రోజులైందిరా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందిరా. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చిన మార్పు? ఎడుతా కూర్చుంటే, కుంగిపోయి కూర్చుంటే, శపించుకుంటా కూర్చుంటే, అయిపోయిందని భయపడిపోతా కూర్చుంటే వచ్చిన మార్పా? ఈ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి పట్టుకుని, దేవుడి మీద ఆధారపడి, దేవుని పాదాలు పట్టి ఏడిస్తే, దేవుని దగ్గర ఏడిస్తే దేవుడు అటుపక్కన వ్యక్తులు అంతరంగులు ఇచ్చిన మార్పా? ఈ రోజున మన జీవితాలలో మనల్ని తీవ్రంగా అపార్థం చేసుకునే, గాయపరిచే, హింసించే, నొప్పి కలిగించే వ్యక్తులు ఉంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళతో నీ తెలివితో, నీ మాటతో, నీ ప్రయత్నంతో వాళ్ళను మార్చలేవు, కానీ వాళ్ళ హృదయాలు మార్చబడినట్లుగా నువ్వు దేవుని పాదాలు తడిపే బిడ్డగా ఉండగలగాలి. నువ్వు చేయాల్సిన పని అది. భయపడి మెత్తనుకుండా అయితే నువ్వు యుద్ధానికి పనికిరావు. భయపడేవాడు, బెదిరిపోయేవాడు పనికిరాడు. వాడు దేనికి పనికిరాడు. ఈరోజు నువ్వు ప్రభు యొక్క సైన్యంలో నువ్వు ఉంటున్నావంటే, సైనికుడు పైన నువ్వు సైన్యాధిపతి అయిన ప్రభువుని సంతోషపెట్టాలంటే భయము లేని వ్యక్తిగా ఉండాలి. ఆ రోజు యాకోబు భయపడి కృంగిపోలా. ఆడొక్కండి నేను అట్లా ఎదుర్కోను, ఒక్కండి 400 మంది అట్లా కృంగిపోలా, ప్రభువుని పట్టుకున్నాడు. బట్ ఈ రోజున మనందరం చేసే తప్పిదం ఏంటంటే భయపడి కృంగిపోతాం, చేతగాని అతను భయపడతాం. అదేగా జరుగుతుంది మన జీవితాల్లో. మన ఎదుట భక్తులు నిరంతరం ప్రభువు పెడుతున్నారండి, కానీ మన జీవితం ఇంకొకటి ముందు పెట్టేలాగా మన జీవితంలో కొన్ని సంఘటనలు చూపించగలవా? ఇప్పుడు భక్తుల గురించి నేను బ్రతుకున్నాడు, ఇంకా ఆయన సేవకుడు. ఇప్పుడు భక్తుల గురించి చెప్పగలిగానంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో నిలబడ్డారు ప్రభు కోసం. నువ్వు నిలబడుతున్నావా ప్రభు కోసం? ప్రభు కార్యం కోసం, ప్రభు సమాధానం కోసం, ప్రభు స్వస్థత కొరకు, ప్రభు సమకూర్పుకు నిలబడుతున్నావా ఆ పరిస్థితుల్లో? నేనే చెప్పా, అన్నీ బాగున్నప్పుడు నమ్మడం నిలబడతాం గొప్ప విషయం కాదు. అన్నీ బాగున్నప్పుడు ఎవడేం చేయగలడు? ఈ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్న నిలబడడం గొప్ప విషయం అవుతుంది. హల్లెలూయా. యాకోబు నిలబడితేనండి 25 ఏళ్ల పగ ఒక్క రాత్రిలో ప్రభు చేత ప్రేమగా మార్చబడింది. కత్తి పట్టుకుని వచ్చినాడు, దాన్ని పక్కన పడేసి కౌగులించుకుని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుని ఏడుస్తున్నాడు. తమ్ముడా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? దేవుణ్ణి కలగ చేయాలి. దాని కొరకు మనం ఎలాంటి పరిస్థితి ఉన్నా ఏం చేయాలి అనంటే కృంగిపోవడం కాదు, నిలబడి ఆయన పాదాలు పట్టుకోవాలి, ధైర్యంగా యుద్ధము చేయాలి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం సంఘటనలు చూపించి నేను ముగిచ్చేస్తాను రండి. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం, 265వ పేజ్. అయితే దావీదు ఒలీవ చెట్టు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూను తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు అహీతోపేలు యొక్క ఆలోచనను
చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఏం ప్రార్థన చేశాడండి ఇక్కడ? ఇక్కడ చాలా లోతుగా ఆలోచిస్తే రాజులకి సలహా ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి అహీతోపెలు. ఈ అహీతోపెలు ఏదైనా చెబితే దానికి మించిన ఆలోచన ఎవరికి కనపడదు. దేవుడే చెప్పాడా అన్నంతగా ఉంటుంది దీని ఆలోచన. ఇప్పుడు దేవుడు దావీదు పాపం చేసినాక దావీదు శిక్షించడం మొదలుపెట్టినప్పుడు, నీ ఇంటి వారితోనే నీకు యుద్ధం ఉంటుంది అనే శిక్ష వేసినప్పుడు అబ్షాలోము కుట్ర చేసి దావీదుని చంప ప్రయత్నం చేస్తాడు. తండ్రిని చంపి రాజు స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. కుట్ర జరిగిందని తెలిసినప్పుడు దావీదు పారిపోతాడు. కానీ దావీదు దగ్గర పనిచేసిన అహీతోపెలు మాత్రం కొడుకు పక్షాన్ని తిరిగిపోయాడు. తండ్రి నుంచి కొడుకు పక్షం తిరిగిపోయాడు. ఇప్పుడు అక్కడ కొంతమంది వదిలేసి వచ్చాడు వీళ్ళకి స్పై గూఢచారులుగా పనిచేస్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే, అహీతోపెలు నీ మనిషిగా బతికాడు ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు అహీతోపెలు అబ్షాలోము పక్షం చేరిపోయాడు. ఇప్పుడు ఆ కుట్రలో అతను కూడా భాగస్థుడయ్యాడని చెప్పారు. అహీతోపెలు ఆలోచన భయంకరమైన ఆలోచన. అతను ఆలోచన చేశాడా, అతను స్పాట్ పెట్టాడు, అతని డెసిషన్ ఉందా, అది పక్కాగా ఇంప్లిమెంట్ అయిపోద్ది. ఇప్పుడు దావీదు ఒంటరి అయిపోయాడు. సైన్యం లేదు, దావీదు పక్షం ఎవరు లేరు ఆలోచన చెప్పేవాడు. కానీ దావీదు ఇప్పుడు మో అనలా, అయ్యో అనలా, భయపడిపోలా, కృంగిపోలా, ఇంకా మనం ఏం చేయగలం అనలా. దావీదు ఏం చేశాడనంటే, దేవా నేను నీకు ప్రార్థన చేస్తున్నా, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమన్నాడు. నమ్మండి, తన సర్వీస్ అంతట్లో కూడా ఏ రోజు తన మాట చెల్లుబడి అవ్వకుండా పోలేదు. కానీ దావీదు ప్రార్థన చేయడం మొదలుపెట్టినాక ఆశ్చర్యంగా అబ్షాలోము హూషై మాట విన్నాడు తప్ప అహీతోపెలు మాట వినలా. తన కొడుకు ఈ అహీతోపెలు మాట వినలా. ఎందుకంటే దేవుడు దావీదు పక్షాన అన్నాడు. దావీదు ఎప్పుడు నమ్మాడు? సింహాసనం మీద కూర్చున్నప్పుడు నమ్మాడు దేవుణ్ణి. ఈ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే తను ఒంటరి చేయబడి, అందుకే దావీదు అంటాడు, నేను పండుకుని నెమ్మదిగా నిద్రపోయగలుగుతాను, 10,000 మంది అంటే వచ్చినా నాకేం భయం లేదన్నాడు. ఎందుకు? అతడు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. ఎలాంటి సందర్భంలో దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నాడు. వ్యక్తిగా ఉండి ఏమండి వినండి, ఒక మాట చెప్తారు. ప్రార్థన చేశాడు. ఆశ్చర్యంగా దేవుడు అక్కడ అహీతోపెలు ఆలోచన చెడగొట్టేస్తే అహీతోపెలు అనేవాడికి చిన్నతనం అనిపించి అహీతోపెలు అనేవాడు వెళ్ళిపోయి ఉరేసుకుని చచ్చిపోయాడు. చిన్న ప్రార్థన. ఇప్పుడు పోనీ ఒకవేళ అక్కడి నుంచి దావీదు ఒక లేఖ పంపిస్తే, నీకేమన్నా న్యాయమా, నా ఉప్పు తిన్నావు, నా చారు తిన్నావు, ఏదన్నా లేఖ పంపిస్తే ఆడేమన్నా మారుతాడా? మార్పు దేవుడు వాళ్ళు. దేవుడు మార్చినట్లుగా నీ ప్రార్థనా జీవితం మార్పు రావాలి. అక్కడ యాకోబు ప్రార్థన అమ్మను మార్చింది, దావీదు ప్రార్థన అబ్షాలోము ఆలోచనని చెడగొట్టింది. మనము దేవుని విషయాల్లో చింత కలిగి ఉండాలి. మనము లోక సంబంధమైన చింత కలిగి ఉంటే కృంగిపోతాం, శాతకాలం అయిపోతాం. దేవుని విషయాల్లో మనకు చింత ఉంటే దేవుడు మన పట్ల, మన జీవితంలో ప్రతి కొదువ తీర్చేవాడుగా ఉంటాడు. మరొక మాట, కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 4వ వచనం చూడండి. జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. చూడండి, ఈ భక్తుడు తన కీర్తనలో అంటాడు, ఏమి జ్ఞాపకం చేసుకుంటే హృదయం ద్రవించిపోతుందంట? అయ్యా, నా బాధలు జ్ఞాపకం చేసుకుంటుంటేనా ప్రాణం పోయినంత పని అవుతుంది అని అంటలా. ఈ వ్యక్తి ఆలోచిస్తుంది, ఒకప్పుడు నేను ఆత్మీయత, ఒకప్పుడు నా సంఘము, ఒకప్పుడు మాలో ఉన్న ఉద్యోగము, ఒకప్పుడు మా కుటుంబంలో ప్రార్థనా జీవితం ఇప్పుడు లేవే అని జ్ఞాపకం చేసుకుంటుంటే నా ప్రాణం నాలో కరిగిపోతుంది. ఇప్పుడు యథార్థంగా మాట్లాడుకుందాం. నిజంగా మనము దీని గురించి ఎక్కువ చింతిస్తామా? ఒకప్పుడు నా ప్రార్థనా జీవితం, ఒకప్పుడు నా భక్తి జీవితం, ఒకప్పుడు నా రోషం, ఒకప్పుడు నా కుటుంబంలో ఉన్న ప్రార్థన, ఒకప్పుడు నా సంఘంలో ఉన్న ఐక్యత, ఒకప్పుడు నా సంఘంలో ఉన్న ఆ ఉద్యమం, ఇవి జ్ఞాపకం చేసుకుని ఎట్లా ఉండేది, ఎట్లా అయిపోతుందని దీని గురించి చింతిస్తూ మొదలెడతామా? నా ఆర్థిక పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి, నా ఇంకా పరిస్థితి, వీటి గురించి చింతించి కృంగిపోతామా? ఏ చింత మనలో ఎక్కువ ఉంటుందండి? కానీ నేను చెప్తున్నాను,
మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితం గురించిన ఎక్కువ చింత, దానిలో రోషం కలిగి ఉంటామో ఇవి దేవుడు చూసుకుంటాడండి. ఏలియా ఒక్క రోషంతో వచ్చి, అహాబు నువ్వు చేస్తుంది, నీ ప్రజలు చేస్తుంది నా దేవుని చట్టానికి వ్యతిరేకం, నా దేవుని వాక్యం మీదనగా ఇక నుంచి ఈ ప్రాంతంలో మంచు వర్షం ఏది పడదు అన్నాడు. తన గురించా? దేవుని గురించి చింతించాడు. ఇప్పుడు దేవుడు తన గురించి చింతించడం మొదలుపెట్టాడు. నీ చింత నీకు దేవునికి మధ్య ఉన్న సహవాసం, నీ చింత నీ ఆత్మీయ ఎదుగుదల, నీ చింత నీకు అప్పచెప్పబడిన దేవుని చిత్తం, నీ మీద ఉన్న దేవుని భారం, నీ మీద ఉన్న దేవుని ప్రణాళిక, నీ చింత అదై ఉండాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఇచ్చిన వాగ్దానములు, నీకు ఇచ్చిన ప్రమాణాలు, దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యతలు, అప్పచెప్పిన చిత్తం, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. వాటి గురించి ఏంటంటే, నా మీద ఎంత భారం ఉంది, నా మీద ఎంత ప్రణాళిక ఉంది, దేవుడు నా మీద ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడు, నేను నెరవేర్చలేకపోతున్నాను, వాటి గురించి చింతించినప్పుడు ఉందా మన బ్రతుకులో? ఉండవండి. నేను చెప్తున్నాను, నువ్వు ఒకవేళ నీకు భౌతికమైన శ్రమలు వస్తే యాకోబుని చూడు, దేవుని కాలు పట్టుకున్నాడు. దావీదుని చూడు, దేవుని కాలు పట్టుకున్నాడు. దేవుడు ఎదుటి వ్యక్తి హృదయాల్లో ఉన్న ఘోరమైన దుష్టత్వ స్థితిలో నుంచి కూడా వారిలో నుంచి ప్రేమ పుట్టేలాగా, వారి ఆలోచనలు మారిపోయేలాగా, వాళ్ళ ఆలోచనలు సఫలం కాకుండా ప్రార్థనలకి, భౌతికమైన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి విజయాలు ఇచ్చిన దేవుడై ఉన్నప్పుడు, ఆయన నీకు తోడై ఉన్నప్పుడు, ఏ యుద్ధంలో నీవు ఉన్నావో ఆ యుద్ధంలో భయపడాల్సిన కర్మ నీకేంటి? దిగులు చెందాల్సిన కర్మ నీకేంటి? కృంగిపోవాల్సిన కర్మ నీకేంటి? ఆయన నిన్ను మరవట్లేదుగా, ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదుగా. నేను నీకు తోడుగా ఉన్నాను, యుద్ధంలో నీకు జయమెత్త, నీకన్నా బలమైన వాటిని చూసి నువ్వు భయపడద్దని చెప్తున్నాడుగా. యాకోబు భయపడలేదుగా, దావీదు భయపడలేదుగా, నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు చూపించిన మార్గం ఏంటంటే ప్రభువు పాదాలు పట్టుకున్నారు. ఏమండి, మనలో ఉంటున్న అవిధేయతను గురించి చింతించాలి. యాకోబుల అవిధేయతలు లేవా? ఉన్నాయి. ఆ రాత్రి ఒప్పుకునేదాకా దేవుడు ఏమండి ఆయన సరిచేశాడు తప్ప ఈ 25 ఏళ్లలో మళ్ళీ దేవుడు వదిలేలా. అవిధేయతలు ఉన్నాయి, దేవుడు వదిలేలా. దావీదు పాపం చేయలేదా? చేశాడు, పశ్చాత్తపడ్డాడు, దేవుడు శిక్ష పెట్టినా దేవుడు వదిలేలా. ఇప్పుడు నేను వదిలేసే దేవుడు కాదు. ఒకసారి కోరుకున్నాక నువ్వు వద్దనుకుంటానే తప్ప దేవుడిని వద్దనుకునే దేవుడైతే కాదండి. నీకు తోడైన దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, దిగులు పడక్కర్లా, భయము పడక్కర్లా, నేనే బలపరిచేవాడిని, నేనే సహాయము చేసేవాడిని. ఆయన మన పక్షం ఉండగా మనల్ని బలహీనపరిచేది ఎవరు? మనకు శత్రువు ఎవరు? మనకి విరోధి ఎవరు? మనకు విరోధంగా రూపించబడే ఆయుధం ఏముంది? ఏమండి, ఇక్కడ ఇంకా చెప్తాడు, నాలో నా ప్రాణమా తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంటే భక్తుడు, కృంగుదల వస్తున్నప్పుడు, తొందరపాటు వస్తున్నప్పుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, హే ఇవన్నీ కాదు, దేవుని నిరీక్షణ ఉంచుదాం. నీకు నువ్వు చెప్పగలగడం నీకు వస్తే నువ్వు చాలా మెట్లు ఎక్కేసిన బిడ్డ అవుతావు. ఈ చింత అనేదే అనేకులు నిలబడి చేసే ఆత్మీయ జీవితాలు ఎదుగుదల లేకుండా దేవుని చెప్తూ మరి పట్ల జరగకుండా చేస్తుంది. ఈ భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎందుకు రింగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణ ఉంచు, ఆయనే రక్షణకర్త, ఆయనే దేవుడు అని చెప్పి ఆయన అంట స్తుతించుకుంటాడంట. హల్లెలూయా. రాత్రి మరి అదే మాట, దేవుని అందే నిరీక్షించు. ఎందుకంటే తల్లైనా మర్చిపోద్దండి. ఆయన అంటున్నాడు, నేను మాత్రం మర్చిపోనమ్మా. నిన్ను మర్చిపోయిన దేవుడైతే కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడైతే కాదు. నిన్ను ఏర్పరుచుకున్నాను, ఉపేక్షించను అంటున్నాడు. విడిచిపెట్టడం బలపరిచి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఏమండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఆయన యందు ఉంచిన నిరీక్షణ బట్టి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కాచు. ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. ప్రతి మనిషిని నీ జీవితంలో నుంచి ఎటువంటి రీతిగా సరిచేయాలో సరి చేసుకుంటూ వచ్చి నీకు ఆశ్చర్యకరమైన విజయాన్ని, నీ జీవితాన్ని ఇతరులకు సాక్ష్యంగా మార్చే స్థాయిని ఇస్తాడు. అట్టి కృప, అట్టి భాగ్య రాత్రి కుటుంబానికి వచ్చిన బిడ్డలకి దేవుడు సంపూర్ణంగా కలగ చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.